techworld యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. నేను మీ రజాక్. సామ్సంగ్ రీసెంట్గా తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్తో ఒక కొత్త మోడల్ని అయితే లాంచ్ చేసింది, సామ్సంగ్ గెలాక్సీ A7. ఇవాళ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఇంకా మనకి ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. సో బాక్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ A7 అని రైట్ సైడ్ కార్నర్లో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది కనిపిస్తుంది. బాక్స్ మీద A7 ట్రిపుల్ కెమెరా ఉంటుంది. బాక్స్ బ్యాక్ సైడ్ దీని టోటల్ స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ట్రిపుల్ క్యామ్, ఇన్ఫినిటీ డిస్ప్లే, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఇందులో మనకు 6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే లభిస్తుంది. 24 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ టోటల్గా మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ రైట్ సైడ్ కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకు 24 మెగాపిక్సెల్ కెమెరా కనిపిస్తుంది. ఇది మనకు 4GB 64GB వేరియంట్. అలాగే ఇందులో మనకు 3300 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఇది మనకు డ్యూయల్ వోల్టేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి మనం 2 జియో సిమ్ కార్డ్ అనేవి ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు దీని ప్రైస్ కనిపిస్తుంది 25,600 అని. బట్ అంత ప్రైస్ అయితే లేదు. ఇది 23,990 రూపాయలకు మనకు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా మనకు బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. బాక్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్స్ అనేవి కనిపిస్తాయి. దీని తర్వాత ఒక ఆర్డినరీ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది విత్ మైక్తో, బెటర్ వేరేవి యూజ్ చేయడం. సో దీని తర్వాత మనకు ఒక ఛార్జింగ్ అడాప్టర్ కనిపిస్తుంది. 5V 1.5 ఆంపియర్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదని నేను చెక్ చేసి చెప్తాను. దీని తర్వాత మనకు USB to మైక్రో USB కేబుల్ ఉంటుంది. ఫైనల్గా సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే మనకు కొన్ని కవర్స్ అయితే ఉంటాయి. వాటిని రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు. చాలా ప్రీమియం లుక్లో మనకు ఈ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. సామ్సంగ్ నార్మల్గా ఎక్కువ ప్రైస్ పెట్టేసి మనకు క్వాలిటీ అయితే ఇస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం తక్కువ ప్రైస్లో మంచి బిల్డ్ క్వాలిటీతో ఈ మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ముందుగా మనం మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ టాప్లో మనకు అపేచర్ f2.0తో 24 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దాని పక్కనే ప్రాక్సిమిటీ సెన్సార్, దాని పక్కనే ఇయర్ పీస్ ఉంటుంది. దాని పక్కనే మనకు LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. అలాగే మొబైల్ బాటంలో చూసుకున్నట్లయితే మనకు స్పీకర్, ప్రైమరీ మైక్ కనిపిస్తుంది. దాని పక్కనే USB ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. దాని పక్కనే మనకు 3.5mm జాక్ కనిపిస్తుంది. మొబైల్ టాప్లో చూసుకున్నట్లయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ అప్ డౌన్ బటన్ కనిపిస్తాయి. దాని కిందే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళు కాస్త డిఫరెంట్గా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉంటుందో దాని మీదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఎలా యూస్ చేయాలో నేను తర్వాత చెప్తాను. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే కాదు, ఒకేసారి మనం 2 జియో సిమ్స్ని యూస్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనం 512GB వరకు SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. మధ్యలో ఉన్న కెమెరా 24 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ f1.7తో రావడం జరుగుతుంది. ఆ కెమెరా కింద మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపేచర్ f2.4. ఈ కెమెరా వల్లే మనం వైడ్ యాంగిల్ ఫోటోస్ అనేవి తీసుకోవచ్చు. ఇక టాప్లో ఉన్న కెమెరా మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ f2.2. ఈ కెమెరాని యూజ్ చేసి మనం బొకే షాట్స్ అనేవి తీసుకోవచ్చు. ఒక టోటల్గా మనకు ఈ కెమెరాస్ కింద ఒక LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. కింద మనకు సామ్సంగ్ బ్రాండింగ్ ఉంటుంది. ఇక కింద మనకు పవర్డ్ బై సామ్సంగ్ అని కొన్ని లోగోస్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడైతే నేను మొబైల్ని బూటప్ చేస్తాను. బూటప్ చేసిన తర్వాత చూద్దాం మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది. బూటప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సామ్సంగ్ గెలాక్సీ A7 పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో నేను సెటప్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది సెట్ చేసుకోమని కనిపించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెటప్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని ఉంది. సో దీని మీద ట్యాప్ చేసి నేను నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఎలా సెటప్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కాస్త ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందుకోసం ఒక ప్యాటర్న్ లాక్ని అయితే సెట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ ప్రతి మొబైల్కి మనం అలానే సెట్ చేసుకుంటూ ఉంటాం. సో ప్యాటర్న్ లాక్ సెట్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ యువర్ ఫింగర్ ప్రింట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మనం సైడ్లో ఏదైతే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందో సో దాని దగ్గర మన టోటల్ ఫింగర్ ప్రింట్ని మనం జరుపుతూ ఇలాగా పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా అది రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది. టోటల్గా మన ఫింగర్ ప్రింట్ అనేది అక్కడ స్కాన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చి నేను 54, 60, 64%. సో ఇలాగా మనం టోటల్ మన ఫింగర్ని అయితే దాని మీద కదుపుతూ ఉండాలి. తర్వాత క్యాప్చర్ యువర్ ఫుల్ ఫింగర్ ప్రింట్ అని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి స్క్రాల్ చేయాలి. స్క్రాల్ చేస్తే మన టోటల్ ఫింగర్ ప్రింట్ని ఇది స్కాన్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలామందికి తెలియదు, అందుకోసమే నేను ఫస్టే మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద మనకు కన్ఫర్మ్ ఆప్షన్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి ఫింగర్ ప్రింట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ కావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మొబైల్ అయితే బూటప్ అయింది. నేను టోటల్గా సెటప్ చేశాను. ఒకసారి ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ చెక్ చేయొచ్చు. మనకు బ్లోట్వేర్ అయితే కాస్త ఎక్కువగానే ఉంటుంది. సామ్సంగ్ UI అందరికీ తెలిసిందే.
సో ఇక్కడ మనకు ఇందులో ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ చాలా ఉంటాయి. మై గెలాక్సీ, సామ్‌సంగ్ పే మినీ, సామ్‌సంగ్ మాల్ అని. సో సామ్‌సంగ్ పే మినీ మనకు ఎమర్జెన్సీ టైంలో చాలా యూజ్ అవుతుంది. సామ్‌సంగ్ మాల్ ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు సామ్‌సంగ్ మొబైల్స్‌లో. ఏదైనా సరే ప్రోడక్ట్ గురించి మనకు తెలియకపోతే జస్ట్ స్కాన్ చేస్తే చాలు మనకు టోటల్ డీటెయిల్స్ అనేవి మన కళ్ళ ముందైతే కనిపిస్తాయి. అలాగే ఇది మనకు బిగ్స్పీ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇక మనం ఇందులో ఉన్న బ్లోట్‌వేర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటినైతే మనం అన్‌ఇన్‌స్టాల్ చేయలేం. బట్ వీటిని డిసేబుల్ చేయొచ్చు. మనకు హోమ్ స్క్రీన్‌లో ఎక్కడ కనిపించకుండా వీటిని హైడ్ అయితే చేయొచ్చు. బట్ అన్‌ఇన్‌స్టాల్ మాత్రం మనం చేయలేం. ఇప్పుడైతే నేను సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి దీని స్టేటస్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తాను. అబౌట్ ఫోన్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కింద సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది. పైన గెలాక్సీ A7 2018 దీని మోడల్ అనేది కనిపిస్తుంది. అలాగే మన మొబైల్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. సో సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్‌లో కనుక మనం వెళ్ళినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఇది మనకు 8.0.0 ఆండ్రాయిడ్ వర్షన్ ఇది. సామ్‌సంగ్ ఎక్స్‌పీరియన్స్ వర్షన్ 9.0 మీద ఉంది. అలాగే దీని సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మనకు మంచి విషయం అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 1, 2018లో అయితే దీని సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇప్పుడైతే మనం మొబైల్ యొక్క స్టోరేజ్‌ని ఇంకా అలాగే ర్యామ్‌ని ఒకసారి చెక్ చేద్దాం ఎంత స్పేస్ ఉంది అనేది. ఇందుకోసం డివైస్ మెయింటెనెన్స్‌లో కనుక వెళ్ళినట్లయితే కింద మనకు స్టోరేజ్ మెమరీ అని కనిపిస్తుంది. స్టోరేజ్ మీద ట్యాప్ చేస్తే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 64 జీబీలో 49.3 జీబీ ఫ్రీగా రావడం జరుగుతుంది. మీరు ఎస్టీ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఎంతైనా సరే ఇక్కడ ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అలాగే మనం మెమరీ మీద ట్యాప్ చేస్తే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 4 జీబీలో 1.5 జీబీ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు exynos 7885 ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సో ఇప్పుడైతే ఒకసారి నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఒకసారి టెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనం పవర్ ఆఫ్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మనం లాక్ ఓపెన్ చేయాలంటే సింపుల్గా టచ్ చేస్తే చాలు చాలా ఫాస్ట్గా మనకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సింపుల్గా టచ్ చేస్తే మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సో మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాని మీద మన ఫింగర్ అలాగా పెట్టేస్తే చాలు లాక్ అనేది కాస్త టైం తీసుకుంటుంది. మనకు సెకండ్ కంటే కాస్త తక్కువ టైం తీసుకొని మనకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఒకసారి ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా టెస్ట్ చేస్తాను. సో ఇందుకోసం లాక్ స్క్రీన్లో వెళ్ళి స్క్రీన్ లాక్ టైప్లో కనుక వెళ్ళినట్లయితే కింద మనకు ఫేస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత మన ఫేస్ని అయితే ఇక్కడ రికగ్నైజ్ చేయించాలి. సో ఇక్కడ మనం ఫేస్ని కరెక్ట్గా ప్రాపర్గా పెట్టి తర్వాత మన ఫేస్ అనేది రికగ్నైజ్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి ఫేస్ అన్లాక్ ఫీచర్ మన మొబైల్లో ఎనేబుల్ అయినట్లు. సో ఇప్పుడైతే మొబైల్ని లాక్ వేసి టెస్ట్ చేస్తాను ఎంత ఫాస్ట్గా లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాక్ కూడా మనకు సేమ్ ఎలాగైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఓపెన్ అవుతుందో అంతే టైం తీసుకొని ఓపెన్ అవుతుంది. అలాగే ఇది మనకు కళ్ళు మూసుకుంటే ఓపెన్ అవుతుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం పక్కన నేను కళ్ళు మూసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాక్ అనేది ఓపెన్ కావడం లేదు. కళ్ళు ఎప్పుడైతే తెరుస్తానో అప్పుడే మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది కాస్త సెక్యూరే అని చెప్పాలి. బెటర్ మీరు ఫింగర్ ప్రింట్నే నమ్ముకోవడం. ఫేస్ అన్లాక్ ఫీచర్ని మాత్రం ఏ మొబైల్లో మీరు నమ్మొద్దు. ఇక మొబైల్లో సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు యాక్సిలమీటర్, లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నోమీటర్, కంపాస్, గైరోస్కోప్ సెన్సార్స్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మొబైల్లో ఏ సెన్సార్ కూడా మనకి ఇక్కడ స్కిప్ చేయలేదు. ఒక బారోమీటర్ సెన్సార్ మాత్రం ఇక్కడ స్కిప్ అయ్యింది. బట్ అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన సెన్సార్స్ అయితే మొబైల్లో అన్నీ ఉన్నాయి. ఇక ఫైనల్గా మనం మొబైల్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే కెమెరా మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత పైన చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. పరోనమా, ప్రో, బ్యూటీ, లైవ్ ఫోకస్, ఇంకా అలాగే మనకు ఆటో, ఇంకా అలాగే స్కెన్ ఆప్టిమైజర్, స్లో మోషన్, ఏఆర్ ఎమోజీ. ఇక్కడ నాకు ఒక నచ్చిన విషయం ఏంటి అంటే మనం మన ఓన్గా ఎమోజీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఐఫోన్లో ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో అలానే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ని యూజ్ చేసి మనం 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేయలేము. ఫుల్ హెచ్డి ప్లస్ వరకు అయితే వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూడొచ్చు మనకు బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా. సో అది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు నేను పైన ఉన్న దాన్ని ట్యాప్ చేసినప్పుడు నాకు ఇమేజ్ చాలా దగ్గర ఉంటుంది. ఒకవేళ కింద వైడ్ యాంగిల్ షాట్ని తీసుకోవడానికి ట్రై చేస్తే నాకు 8 మెగాపిక్సెల్ కెమెరా వర్క్ అయ్యి మనకు టోటల్గా కాస్త వైడ్గా ఇమేజెస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేశాను. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో లో లైట్ కండిషన్లో అలాగే పోర్ట్రేట్ షాట్స్ ఎనేబుల్ చేసి నార్మల్ మోడ్లో కూడా సో ఇమేజెస్ అన్ని ఒకసారి చూసి ఎలా ఉన్నాయనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇక తర్వాత రేర్ సైడ్ కెమెరాలో మనకు వీళ్ళు వీడియో స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే ఇచ్చామని చెప్పారు. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు వీడియోస్ అనేవి ఎంత స్టెబిలైజ్డ్‌గా ఉన్నాయనేది. మనకు ఎక్కువగా షేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మనం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో. సో ఇప్పుడైతే మీరు ఒకసారి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేయొచ్చు. ఇందుకోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది దీని సౌండ్ క్వాలిటీ. ఇక ఫైనల్గా ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చేసి మనకు సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. సో మనకు పిక్సెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కలర్స్ అన్ని మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఒక బెస్ట్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. వీలైతే నేను కెమెరా రివ్యూ కూడా చేయడానికి ట్రై చేస్తాను, మీరు కంపల్సరీ కామెంట్ చేసి చెప్తే. సో ఇది టోటల్గా చెప్పాలంటే సామ్సంగ్ A7 అన్బాక్సింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్ వాట్సాప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.